आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర అబకారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమ్మడి పురుషోత్తం మరియు ఆయన అనుచరులు రాష్ట్ర అబకారీ మరియు క్రీడల శాఖ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటు రాష్ట్రంలోనూ ఇటు జిల్లాలోనూ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 2వ వార్డుకు చెందిన పురుషోత్తం మరియు అతని అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత 70 సంవత్సరాలలో ఎవరూ చేయలేదని, ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు వైద్యం కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లకుండా మహబూబ్ నగర్ లోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 20 యూనిట్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో జిల్లా ఆసుపత్రికి కేవలం 18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందని, అంతేకాకుండా ల్యాబ్ టెక్నీషియన్లు సిబ్బంది 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా వైద్యులు, సూపరింటెండెంట్ అధికారులను నియమించడం జరిగిందని, సాధారణ రోగాలకు చికిత్సతో పాటు క్యాన్సర్ వంటి వాటికి కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 475 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, భవిష్యత్తులో జిల్లా ప్రజలు ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన పని లేకుండా మహబూబ్ నగర్ లోనే అత్యాధునిక సౌకర్యాలతో చికిత్స అందే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహబూబ్ నగర్ కి వచ్చే వైద్యం చేయించుకునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ హాస్పిటల్లో పరిస్థితి 18 మంది డాక్టర్లు, ఒక 70 మంది నర్సులు, ఎంఆర్ఐ కావాలన్నా హైదరాబాద్ పోవాలి, ఎమర్జెన్సీ ఏదైనా కూడా హైదరాబాద్ పోవాలి. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి. ఈరోజు 200 మంది డాక్టర్లు, ఆ రోజు 19 మంది ఉంటే ఇవాళ 200 మంది డాక్టర్లు. 2014 కన్నా ముందు ఈ హాస్పిటల్లో 18-19 మంది డాక్టర్లు ఉంటే ఇవాళ 200 మంది. నర్సులు 72 మంది, ఆ రోజు 2014 కన్నా ముందు 72 మంది నర్సులు ఉంటే ఇవాళ దాదాపు 500 మంది నర్సులు. ల్యాబ్ టెక్నీషియన్స్, క్యాన్సర్ చికిత్సకి ఇక్కడ రకరకాల జబ్బులకన్నిటి కూడా ఇక్కడ చికిత్స 24 గంటలు అందుబాటులో సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు
మెడికల్ కళాశాలను తీసుకురావడం, వందల కోట్ల రూపాయలతో దాదాపు 475 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ పోయే పని లేకుండా మహబూబ్ నగర్లోనే చికిత్స అందించడమే ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ పోయేది అందరు కూడా భవిష్యత్తులో ఎవరు ఉమ్మడి మొత్తం జిల్లా కావచ్చు, పక్కలున్న జిల్లా వాళ్ళు కూడా మహబూబ్ నగర్కి పోయి వైద్యం చేయిస్తే తక్కువ అవుతుందని అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం. మరి హాస్పిటల్ సిబ్బంది కూడా ఇంతమంది నియమిస్తున్నప్పుడు చిన్న కొరత కూడా రావద్దు, ఇక్కడ చిన్న ఇబ్బందులు రావద్దు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నాం. క్లరికల్ స్టాఫ్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఎక్స్రే, ఈసీజీ సెంటర్ అవన్నీ ఇంప్రూవ్ చేసినాం. ఇంకా చాలా చేసేది ఉంది. మరి దయచేసి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి. ఉస్మానియా, గాంధీ మించి ఉండాలి. ఇలా మెడికల్ కాలేజీ కూడా గాంధీ, ఉస్మానియా తర్వాత నెక్స్ట్ మనదే ఉంది. భవిష్యత్తులో నెంబర్ 1 కళాశాలకు ఉండాలా. మరి డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ గారు కూడా తెలియజేస్తున్నా, ఎక్కడ ఎలాంటి కొరతలు లేకుండా చేయాలి. ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తే గ్యారెంటీగా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటళ్ల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. ప్రాణాలతో చిలకాటం ఆడొద్దు ఎవరు కూడా. దయచేసి అందరూ పనిచేయాలా. కొత్తగా నియమించిన వాళ్ళందరూ కూడా చెప్తున్న వాళ్ళకు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఈరోజు మీకు చూస్తున్న 20 ఐసీయూ యూనిట్ గతంలో 2014 కన్నా ముందు ఒక్కడు కూడా లేకుండే. ఇవాళ ఎన్ని అయినాయి? మొత్తం 900 పడకల హాస్పిటల్, ఇలా 20 ఐసీయూలు. మొన్న లాస్ట్ 2 years బ్యాక్ కూడా కొన్ని చేసిన ఐసీయూ 10, అవి 10 ఇప్పుడు 20, 30. కరోనా ఉంది. కరోనా వచ్చినప్పుడు లాస్ట్కు చనిపోయే ముందు ఆక్సిజన్ దొరకదు, దాని గురించి తల్లాడతారు. మరి మా దగ్గర ఎక్కువ వస్తే ఎట్లా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇమీడియట్గా 20. ఇలా బయట హాస్పిటల్లో కూడా 30 ఉండవు. బయట ప్రముఖంగా ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా గతంలో ఉస్మానియాలో ఎంత ఉండేది సార్? 2014 కన్నా ముందు 20-30 లోపల ఉస్మానియా. గాంధీలో కూడా అంతే ఉండే 2014 కన్నా ముందు. ఈడ ఒక్కటి లేకుండే. ఇక ఈరోజు 30 ఐసీయూ యూనిట్స్ పెట్టినాం. మొత్తం టోటల్గా ఆక్సిజన్ కావచ్చు, ఇంకా వెంటిలేటర్లు, రకరకాల అన్ని ఎక్విప్మెంట్స్ ఆధునీకరణ ఇచ్చినటువంటి, మామూలు కూడా కావు, హై స్టాండర్డ్లో ఉన్నటువంటి చేసినాం. ప్రజలు కరోనా విషయం కూడా భయపడకండి. చివరి స్థాయి వేస్తే కూడా ఐసీయూ మనకు ఉంది, అందరికీ అందుబాటులో తీసుకొచ్చినాం. మీరు చూసారు కదా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరీ తలబడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు, తెలుగు నేలపై పుట్టిన భరతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు జోహార్లంటూ ఏఐసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో అమరులకు కాంగ్రెస్ కలాం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని గడియారం కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడతామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే వీర సైనికుల మరణానికి కారణమని ఎద్దేవా చేశారు. భారత చైనా సరిహద్దులో చైనా దుండగులు భారతదేశాన్ని కబ్జా చేస్తుంటే నరేంద్ర మోదీ మాత్రం చూస్తూ కూర్చోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారతదేశ సైనికులు అని ఏమాత్రం కూడా ఆయుధాలు లేకుండా చైనా సైనికులపై పంపడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. భారత చైనా సరిహద్దుల్లో మన దేశానికి చెందినటువంటి సైనికులు కల్నల్ సంతోష్ బాబు, బీహార్ రెజిమెంట్కి చెందిన 19 మంది సైనికులు వీరమరణం చెందిన సందర్భంగా మనందరి రక్షణ కోసం, భారతదేశ రక్షణ కోసం, భారతదేశ పౌరుల రక్షణ కోసం
ప్రాణత్యాగం చేసినటువంటి మన సైనికులకు ఘనంగా నివాళులర్పించాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతున్నది. ఏ పెట్రోలింగ్ పాయింట్ 14వ పెట్రోలింగ్ పాయింట్ అనే స్థలం వద్ద ఇవాళ చైనా దేశస్తులు మన భూభాగంలో వాళ్లకు సంబంధించినటువంటి డిఫెన్స్ పోస్టుని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి వ్యవహార శైలి ఎట్లుందంటే, చైనా అధ్యక్షుడు మేము భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ భూభాగంలోకి మేము చొచ్చుకొని పోలేదని చైనా అధ్యక్షుడు మాట్లాడితే, చైనా అధ్యక్షునికి చిలక పలుకులు పలుకుతూ చైనా అధ్యక్షుడు ఏది చెప్తే అది చెప్తూ మన ప్రధానమంత్రి కూడా మన భూభాగంలోకి చైనా సైనికులు కానీ చైనీయులు కానీ మన భారతదేశ భూభాగంలోకి రాలేదు అని చైనా అధ్యక్షునికి మడుగులు ఒత్తుతున్నటువంటి ప్రధానమంత్రికి మన దేశ ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం కూడా లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరి తరఫున కూడా చెప్పడం జరుగుతున్నది. మొక్కల ద్వారా వాతావరణ సమతుల్యంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అందువల్ల హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడల సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ముందు రోడ్డుపై ఉన్న మొక్కలను నీరు పెట్టారు. అంతేకాకుండా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో చెట్లు, అడవులు లేక మహబూబ్ నగర్ ఎడారిగా మారిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తూ పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దొంగిలించారు. 7 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 38 తులాల బంగారు నగలు, 6 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం ఈ కేసు సంబంధించిన వివరాలకు మీడియాకు వెల్లడించారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చీఫ్ మేనేజర్ ఈ వ్యక్తి ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారంగా సిఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేసినటువంటి మేనేజర్లు, క్యాషియర్లు, ఇంకా ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి గత సంవత్సరం నుంచి మేనేజ్మెంట్కి తెలియకుండా ఈ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని డైవర్ట్ చేస్తూ, మిస్అప్రోప్రియేషన్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర ఈ ఆభరణాలని వాళ్ళు ప్లెడ్జ్ చేస్తూ ఆ డబ్బులని వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరానికి వాళ్ళు వాడుకున్నారు. ఇది ఎలా ఈ మేనేజ్మెంట్ నోటీస్కి వచ్చిందంటే, పోలీస్ స్టేషన్లో 19th రోజు పిటిషన్ ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే వాళ్ళు మేనేజ్మెంట్ తరఫున ఆడిట్ కమ్ ఇన్స్పెక్షన్ చేసినటువంటి క్రమంలో అకౌంట్ బుక్స్లో సరైనటువంటి డీటెయిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒకటి ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తే, ఆ ఇంటర్నల్ ఎంక్వైరీలో చాలా విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆభరణాలు తీసుకోవడానికి అడ్వాన్స్ అమౌంట్ కస్టమర్స్ ఎవరైతే ఇస్తున్నారో, అడ్వాన్స్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అడ్వాన్స్ రెసిప్ట్ ఒకటి ఆ కస్టమర్స్కి ఇస్తారు. కానీ ఆ తర్వాత ఆ డబ్బులు ఎక్కడ పోయింది అనేది అక్కడ సరైనటువంటి లెక్క కానీ రిజిస్టర్లో ఎటువంటి డీటెయిల్స్ లేవు. సెకండ్ వచ్చేసి కొన్ని ఆభరణాలు, షాపులు ఉన్నటువంటి ఆభరణాలు వాళ్ళ దృష్టిలో లేదు, దానికి సరైనటువంటి లెక్క లేదు. కొన్ని ఆభరణాలు మిస్సింగ్ ఉన్నట్టు కూడా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆడిట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక పెద్ద మిస్అప్రోప్రియేషన్ జరిగింది. దాదాపు 68 lakhs వాళ్ళకి ప్రథమ దృష్టికి వచ్చింది. రైట్, ఇవి ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।